వీరేంద్ర చౌదరి గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి సంక్రాంతి ఎలా జరిపించారు మీ జిల్లాలో, మీ కాన్స్టిట్యున్సీలో, ఆంధ్రాలో ఎలా జరిగింది? మీరు కూడా చాలా ఉత్సాహంగా కోడి పందాల్లోనూ ప్రజలందరూ మిమ్మల్ని ఇళ్ళకి తీసుకెళ్తాం, చాలా ఆనందంగా చూసాం మిమ్మల్ని. ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏదన్నా పండగ వాతావరణం అంటే పెద్ద పండుగ. ఆంధ్రులకి దక్షిణ భారతదేశంలోనూ పెద్ద పండుగ అన్నది సంక్రాంతి పండుగను చేసుకుంటారు. అటువంటి సంక్రాంతి పండగకి ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువారు వాళ్ళ గ్రామాలకు వచ్చి ముగ్గులు, హరిదాసులు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, పాడి పంటలు అన్నిటితోటి బంధువర్గంతో ఒక ఉల్లాసంగా గడిపే సమయం ఈ 3 రోజులు, ఈ 4 రోజులు. దానికి మించి మనకి అనుకోకుండా సెకండ్ సాటర్డే ఆదివారం కూడా వచ్చింది. దీనివల్ల చాలామంది ఉద్యోగస్తులకి, వేరే ప్రాంతాల్లో ఉండే ఉద్యోగస్తులకు, వాళ్ళకి మన ఆంధ్ర రాష్ట్రానికి మనకు ముఖ్యంగా సంక్రాంతి పండుగలు అంటేనే ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాలకి తరలి వస్తున్నది అనాథగా జరుగుతుంది. ఈసారి చాలా జనము వచ్చారు. దానికి ప్రధాన కారణం తెలుగు ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ఎన్డీఏ కూటమి అంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఒక కూటమిగా ఒక సుపరిపాలన ఇచ్చి ప్రజల్ని వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులకి రక్షణ కలిగించే ప్రభుత్వం రావాలని, వాళ్ళు ఎక్కడ దేశంలోనూ విదేశాల్లోనూ లేకపోతే ఎక్కడ పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసినా వాళ్ళకున్న స్థలాలు, పొలాలు ఎవరో కూడా వేరే వాళ్ళు అన్యక్రాంతులు అవ్వకుండా వాళ్ళ ఆస్తులకి రక్షణ కల్పించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం రావాలని వారు కోరుకుంటాం. అది వారి కళ నెరవేర్చి ఉత్సాహంగా పండగకు వచ్చారని నా అభిప్రాయం. మీ సన్నిహితుల్ని ఎంతోమంది కలిశారు కదా, ఎన్ని సంవత్సరాల తర్వాత, మళ్ళీ ఎన్ని నెలల తర్వాత కలిశారు మీరు? లేదండి, తరచు కలుస్తానే పెళ్ళిళ్ళకి ఇట్లకి వస్తుంటారు. కానీ సంక్రాంతి నాడుకి మటుకు పిల్ల పాపలతో సహా ఆ తెలంగాణలో కానీ, చెన్నైలో కానీ, కర్ణాటకలో కానీ తాళాలు వేసుకుని పల్లెలకి వస్తామన్నది ఈసారి చాలా ఎక్కువగా జరిగినది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నిర్దేశం ఇచ్చారు ఈ రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు వారు ఇద్దరు కూడా గ్రామాలకి పండగ వచ్చే లోపల గతంలో రోడ్లు పోయినాయి, రోడ్లు కొట్లాడుకున్న రోడ్లని ముందు రిపేర్లు చేసి పండగకు వచ్చి కార్లు మన పక్క రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళని మన రోడ్లు బాగున్నాయని చూపిస్తానికి వారు టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, అలాగే కూటమి అయిన జనసేన, బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఎక్కడ రోడ్డు బాగోకపోయినా ఆ రోడ్లని తాత్కాలిక మరమ్మతులు చేసి సుఖమైన ప్రయాణం వాళ్ళకి ఇచ్చారు. దానికి మనకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు పండగ పేరు చెప్పి మీరు సుమారు మీ కాన్స్టిట్యున్సీలో ఒక 25 ఊర్లు తిరిగారు. నెక్స్ట్ మీ అభిమానుల ఇళ్ళకి ఒక 100-150 మంది ఇళ్ళకి తిరిగారు మీరు. వాళ్ళందరి ఆనందంలో కూడా మీకేం కనబడింది? ఏమీ లేదండి, ఒక వాతావరణం. మీ మీద అభిమానం ఉండబట్టే కదా వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వెళ్ళారు. గతంలో ఏదైనా ఉత్సవం చేసుకోవాలన్నా, మన రాష్ట్రం రావాలన్నా, ఏదన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా ఒక భయంకరమైన వాతావరణం ఉండేది. ఒక వాలంటీర్లో, సచివాలయాల్లో, లేకపోతే ఒక నిఘా వ్యవస్థ ఉండేది. కానీ ఈ రోజున పోలీసు వ్యవస్థ కానీ, పత్రికా విలేకరులు కానీ, సమాజంలో పెద్దలు కానీ అందరూ కూడా ప్రజలకి స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చిన ఆటని, వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్ని, అది ముగ్గులు పోటీలా, లేకపోతే ఎద్దుల పోటీలా, లేకపోతే కోడి పందాలా, లేకపోతే వేరే ఏదైనా సరే సాంస్కృతిక కార్యక్రమాలని ఉప్పొంగులుగా ఆంధ్ర రాష్ట్రంలో చేశారు. అదే నిదర్శనం ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకున్నది ప్రభుత్వ పెద్దలందరూ కూడా నెరవేర్చారు. ఈ ఆయా శాఖలు కూడా అన్నీ కూడా ప్రజల్ని సహకరించినందుకు పోలీస్ శాఖకి, పత్రికా విలేకరులకు, పెద్దలు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముఖ్యమైన ఘట్టం రేపుతో పండగ అయిపోతుంది. తిరిగి వెళ్ళేటప్పుడు ఏదైతే మన రోడ్డు మార్గాల నుంచి వచ్చిన ప్రయాణికులు మన ఆంధ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా
80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల లోపే వెళ్ళి ప్రయాణం సుఖంగా వాళ్ళు మళ్ళీ గమ్యస్థానం చేసుకుని వాళ్ళ ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ తలమూలంగా నేను వారికి కోరుతున్నాను. ఓవర్ స్పీడ్ రైడింగ్ చేయకుండా హైవేల మీద ఒక గంట లేట్ అయినా కానీ నిదానంగా వెళ్ళి మళ్ళీ ఈ పండగకి ఇంకా ఇంతటి ఉత్సాహంతో రావాలని కోరుకుంటున్నాను. ఉగాది కూడా చాలా మీ ఏరియాలో బాగా జరుగుతుంది. ఉగాది ఇప్పుడు ఇది మెయిన్ కదండి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంకోటి సినిమా ఉగాది అన్నది తర్వాత అది తెలుగు సంవత్సరం అండి. కానీ ఈ పండగలో సినిమా థియేటర్ల దగ్గర కూడా ఎప్పుడూ లేని అభిమానుల సినిమాలు 3 కూడా బ్లాక్ బస్టర్. ఒకటి చిరంజీవి గారి అబ్బాయిది, ఒకటి బాలకృష్ణ గారిది, ఒకటి వెంకటేష్ గారిది. ఈ 3 కూడా మనం చిన్నతనంలో చూసాం. ఎన్టీ రామారావు గారు కృష్ణ, లేదంటే చిరంజీవి గారు, లేకపోతే వేరే ఇంకా మన ఏదో అలాగే పోటాపోటీగా సినిమాలు వచ్చి మనకి అప్పట్లో బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, లేకపోతే పండగ అంటేనే ఒక పెద్ద స్టార్ మల్టీ ఇలాగ మనం గత 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనం ఎప్పుడు పండగ వస్తే కోడి పందాలు లేదా జోదాల కంటే సినిమా థియేటర్లు కూడా ఎక్కువ కాలం గడిపాం మన బాల్యంలో. సినిమా థియేటర్లకి 3 రోజులు 3 సినిమాలకి 4 సినిమాలకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అటువంటి వాతావరణం మళ్ళీ తెలుగు సినిమా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా మళ్ళీ థియేటర్ వైపు అంటే నెట్లోనూ లేకపోతేనేమో డిటిఆర్ ఇందులో చూడకుండా మళ్ళీ ప్రేక్షకుల్ని థియేటర్ దాకా తీసుకొచ్చే బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినందుకు సినీ పెద్దలకు యాక్టర్లు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ గుళ్ళు కూడా చాలా గుడికి ఎక్కువ జనాభా వస్తాం. చిన్నపిల్లలు కూడా సాంస్కృతిక కార్యక్రమాల మీద ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దాని నుంచి చిన్న అభిప్రాయం చెప్పండి సార్ మీరు. అంటే ఉదయం పూట గుళ్ళన్నీ కిటకిటలాడుతూ పిల్ల పాపలతోటి అందరూ కూడా దైవ దర్శనానికి ఎక్కడ ఆ ఊళ్ళో ఏ గ్రామస్తులైతే ఆ గ్రామంలో గుళ్ళు దగ్గరలోన ఒక క్షేత్రం ఉంటే ఆ క్షేత్రానికి భక్తి మార్గంతో ఉదయం పూట పిల్లలతో సహా అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ వెళ్ళని పిల్లలతో సహా వచ్చి ముందు దైవ కార్యక్రమం చేసుకుని ఆ తర్వాతే ఆటలు పాటల్లోకి వెళ్ళారు. పిండి వంటలు తిండి మామూలుగా వెళ్ళారు. దైవంతో కూడా దైవక్షేత్రాలన్నీ కూడా భక్తి భావంతో పులకరించినాయి ఈ పండగ వాతావరణంలో. దీనికి ఇది భవిష్యత్తులో మన సనాతన ధర్మానికి ఎక్కడెక్కడో ఉద్యోగం చేసుకుని పిల్లలు స్కూల్కి పంపించేసి మళ్ళీ వచ్చేసేసి వాళ్ళు కూడా గుళ్ళు తీసుకొచ్చి తల్లిదండ్రులకి మా దేవుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళు కూడా ఆశీస్సులు ఇచ్చి వాళ్ళకి కూడా మళ్ళీ భక్తిభావం నింపినందుకు నేను ఆ గ్రామాల్లో ఉన్న గుళ్ళు కూడా అన్ని తోరణాలతో కట్టి ఎక్కడ గుడి ఉంటే ఎక్కడ పవిత్ర క్షేత్రం ఉంటే అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున అన్నదానాలతో సహా లేదంటే సాయంకాలం పూట సాంస్కృతిక కార్యక్రమాలతో సహా కూడా చేసినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడో నేను ముందే చెప్పాను గతంలో రామరాజ్యం వస్తే ఎలా ప్రజలు ఆనందంగా ఉన్నారో ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అలా ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పైన కింద ప్రభుత్వాలు ఓటు వస్తేనే రాష్ట్రం ముందుకు పరిగెడుతున్నాం. అలాగే ఈ పండగకు ముందే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కొన్ని రోడ్లు ఇచ్చారు కదండి. మీరు ఆ రోడ్డు గురించి చెప్పండి సార్. గతుకులే పూర్చారు రోడ్ దేశం, దాని గురించి చెప్పండి సార్. గత 5 సంవత్సరాల పరిపాలనలో 4 సంవత్సరాల అలా రోడ్డు మీద తట్ట మట్టి కూడా వేయలేదు. దాని మీద ఎన్నో ఉద్యమాలు చేసిన వాడి మీద కేసులు పెట్టి రోడ్లు వేయకుండా జూన్కి అయిపోతుంది అంటాం. ఏ జూన్కి అవుతుందో తెలియకుండా నడిపిన ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు సంక్రాంతికి పల్లెకి మన తెలుగు రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ మన రాష్ట్రానికి వస్తారు. రోడ్లు అధ్వానంగా ఉందని చెడ్డ పేరు రాకుండా ఉండడానికి ఆ ప్రభుత్వం చేసినట్టు కాకుండా పూర్తి స్థాయిలో రోడ్డు వేయకపోయినా గుంటలు అన్నీ ఒక విస్తృతమైన ప్రక్రియను తీసుకుని గుంటలు పూడ్చి వాళ్ళ వాహనాల్ని ఎక్కడా కూడా గుంటల్లో పడకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చాలా చక్కగా రోడ్లు వేసినందుకు దీన్ని వెనకాల పవన్ కళ్యాణ్ గారి కృషి కూడా చాలా ఉంది. వారు పదే రోడ్లు వేయాలని రాష్ట్రం అంతా తిరిగి చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు వారు కలిపి అలాగే నరేంద్ర మోడీ గారు ఏదైతే మన రాష్ట్రానికి విశాఖపట్నంలో లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఆ ఆనందంతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ప్రజలందరికీ నమ్మకం కలిగి మళ్ళీ మన ఆస్తులు మనకి ఇక్కడ ఆస్తుల్ని మనం అమ్ముకోక్కర్లేదు.
మన ఆస్తులు ఇక్కడే ఉంటాయి. మనం ఎక్కడ ఉద్యోగం చేసినా, విదేశాల్లో ఉన్నా, పక్క రాష్ట్రాల్లో ఉన్నా, మన ఆస్తుల్ని ఎవ్వరూ కూడా ఎవరి బొమ్మ వేసుకోకుండా మన బొమ్మలతోటే ఉంటాయని ఒక ఆనందంతో తిరిగి వెళ్తారని నేను ఆశిస్తున్నాను.